చందు బ్రదర్ కూడా ఉన్నారు. ఆ, స్లైడ్ షో చూపించటకు ఆయనని కోహోస్ట్గా చేశారనుకుంటా. ఓకే, సో నేను చిన్న ప్రార్థన చేసి ముందుకు వెళ్తాను. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు తండ్రి. గ్రేస్ అండ్ గ్లోరీ పరిచర్య బట్టి ఎంతో వందనాలు. ఎంతో కృషితో తండ్రి పాస్టర్ రితీష్ గారు ఈ పరిచర్యని తీసుకొని ముందుకు వెళ్ళటమే కాదు, ఎంతో ప్రయాసంతో తండ్రి దాన్ని ముందుకు తీసుకొని వెళ్ళే విషయంలో వేరే సంఘ సభ్యులు ఇంకా పెద్దలు కూడా సహాయం పడుతున్నారు. దాన్ని బట్టి ఎంతో వందనాలు తండ్రి. ఈ సమయంలో ఉదయకాలంన ఈ జూమ్ మీటింగ్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళు వేరేదో పనులు చేసుకొని ఉండొచ్చు, కానీ మేము ఈ జూమ్ మీటింగ్లో పాల్గొవాలి. ఉదయకాలంన మేము ప్రార్థన చేయాలి, దేవుని సన్నిధిలో సమయం గడపాలి, మేము దేవుణ్ణి ఆరాధించాలి, ఆయన వేరే పిల్లలతో మేము సహవాసంలో సమయం గడపాలి అని ఎంతో మంచి ఉద్దేశంతో వచ్చి ఉన్నారు. అందరిని కూడా మీరు తృప్తిపరుస్తున్నారు, దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీనదాసుని నించోబెట్టి ఈ సమయంలో మీ మహిమార్థమై వాడుకుంటున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం, ఈ వేళ, ఈ పూట మీరు మా కొరకు ఏర్పరచుకున్న ఆత్మిక పాఠములు మా విశ్వాస నేతను వైపు బయలుపరుస్తారని నమ్ముచు ఈ విన్నపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన వేడుకుంటున్నాం. ఆమీన్, ఆమీన్, ఆమీన్. ఎప్పుడు లక్కనే నేను ఒక విషయం మీతో పంచుకొని మెయిన్ అంశంకి నేను వస్తాను. దేవుడు మనకు అప్పచెప్పిన అన్నిటికంటే ప్రాముఖ్యమైన పరిచర్య ఏంటి అని మనం ఒకసారి ప్రశ్న వేసుకుంటే దానికి జవాబు ఏమనగా ఆయనను ఆరాధించే పరిచర్యనే అన్నిటికంటే శ్రేష్టమైన పరిచర్య. ఈ లోకంలో వేరే పరిచర్యలు కూడా ఉన్నాయి. సువార్త బోధించే పరిచర్య, ఆత్మని రక్షించే పరిచర్య, స్వస్థపరిచే పరిచర్య, ప్రవచించే పరిచర్య, ఇవన్నీ కూడా ఉన్నాయి. కానీ అన్నిటికంటే శ్రేష్టమైనది ఆయనను ఆరాధించే పరిచర్య అని మనం దేన్ని బట్టి చెప్పగలుగుతున్నామంటే వేరే అన్ని పరిచర్యలు ఈ లోకంకి నిమిత్తమైన పరిచర్యలు. ఏమన్నా ఒక పరిచర్య ఈ లోకంలో ప్రారంభమై పరలోకంలో కూడా కొనసాగుతుందంటే అది ఆయనను ఆరాధించే పరిచర్య. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, మీరు అన్మ్యూట్ చేసుకొని నాకు ఆన్సర్ ఇవ్వండి. పరలోకం చేరిన తర్వాత అక్కడ ఏమైనా స్వస్థపరిచే పరిచర్య ఉంటుందమ్మా? ఎవరన్నా రోగిలు ఉంటారా పరలోకంలో? అడుగుతున్నా. అలాగే, వెరీ గుడ్, రైట్ ఆన్సర్. అలాగే పరలోకం చేరిన తర్వాత అక్కడ సువార్త బోధించి ఎవరన్నా పాపంలో ఉండే వాళ్ళని రక్షించుటకు అవసరం పడుతుందా? ఎవరన్నా పాపులు ఉంటారా పరలోకంలో? లేకపోతే అందరు పరిశుద్ధులు ఉంటారు? సో ఏమన్నా ఒక పరిచర్య ఈ లోకంలో ప్రారంభమై పరలోకంలో కూడా కొనసాగుతుందంటే అది ఆయనను ఆరాధించే పరిచర్య. దేవుణ్ణి ఆరాధించే విషయంలో దేవుడు మన జీవితంలో కుమ్మరించిన దీవెనలు బట్టి ఆయనను ఆరాధించడం మంచిదే, కానీ అన్నిటికంటే శ్రేష్టమైన ఆరాధన ఏమై ఉన్నదంటే మన దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయనను ఆరాధించడం మనము నేర్చుకోవాలి. అప్పుడప్పుడు పరిస్థితులు మన చుట్టూ అనుకూలంగా కనిపిస్తుండొచ్చు, అప్పుడప్పుడు అనుకూలంగా లేకుండా ఉండొచ్చు, కానీ దేవుని మంచితనం బట్టి ఆయనను ఆరాధించడం మనము నేర్చుకోవాలి. అయితే డాన్ మోయన్ అనే గ్రేట్ వర్షిప్ లీడర్, ఆయన గురించి నేను ప్రతిసారి మీతో పంచుకుంటూ ఉంటాను. ఆయన కాన్సర్ట్స్ అంతా కూడా ప్రారంభంలో ఆయన పాడే పాట ఏంటంటే, ఆయన కాన్సర్ట్ కూడా ఈ పాటతోనే స్టార్ట్ చేస్తాడు. గాడ్ ఈస్ గుడ్ ఆల్ ద టైమ్, ఆల్ ద టైమ్ గాడ్ ఈస్ గుడ్. అన్ని పరిస్థితుల్లో నా దేవుడు మంచివాడు, నా దేవుడు మంచివాడు అన్ని పరిస్థితుల్లో. ఏ సత్యం, ఏ క్రైస్తవుడన్నా ఈ సత్యం మీద ఆయన క్రైస్తవ విశ్వాసంని కట్టుకుంటాడో ఆయన జీవితంలో ఏ గాలి తుఫాన్, ఏ భయంకరమైన పరీక్షన రానియండి, ఆయన నిలకడగా ఉంటాడు. గాడ్ ఈస్ గుడ్ ఆల్ ద టైమ్, ఆల్ ద టైమ్ గాడ్ ఈస్ గుడ్ అనే పాట డాన్ మోయిన్ గారు రచించారు అంటే ఆయన సొంత తెలివితేటలతో కూడా కాదు, దానికి వాక్య ఆధారం ఉంది. ఆ వాక్య భాగం కూడా నేను సహోదరి భానుమతితో చదివిస్తాను. అమ్మా, నిర్గమకాండం 33వ అధ్యాయము 18-19 వచనాలు. మోషే దేవుని మధ్యన ఒక సంభాషణ జరుగుతున్నది. మోషే అడుగుతున్నాడు, ప్రభా నీ మహిమను నేను చూడాలని. దేవుడు ఎలాగా స్పందిస్తున్నారో మనం చూద్దాం. నిర్గమకాండం 33వ అధ్యాయము 18-19 వచనాలు ఒకసారి చదివించమ్మా. అతడు దయచేసి నీ మహిమను నాకు చూపమనగా ఆయన నా మంచితనం అంతయు నీ ఎదుట కనపరచదను, నా మంచితనం నీ చూయిస్తాను అని అంటున్నారు దేవుడు. మోషే అడిగేది ఏంటి? ప్రభా నీ మహిమను చూడాలని.
కానీ దేవుడు ఎలాగ స్పందిస్తున్నారంటే నా మంచితనం నీకు చూపిస్తాను. దేవుళ్ళలో ఉన్న మంచి గుణముల బట్టి ఆయనను ఆరాధించడం మనం నేర్చుకోవాలి. ఆయనంత సర్వజ్ఞాని ఎవరు లేడు, ఆయనంత ఐశ్వర్యవంతుడు ఎవడు లేడు, ఆయనంత బలవంతుడు ఎవడు లేడు. ఇదంతా ఉండి కూడా ఆయనంత సాత్వికుడు కూడా ఎవడు లేడు. యేసుక్రీస్తు ప్రభువారి శిష్యుల పాదంని కడుగుట మనము చూస్తాం. దేవుడు సర్వజ్ఞాని అనే విషయము అది ఆ వాక్య భాగం కూడా నేను చదివిపిస్తాను సహోదరి భానుమతి గారితో. మా ఒక్కసారి తీయమ్మ రోమిలికి రాసిన పత్రిక 11వ అధ్యాయం 33-34 వచ్చిన బైబిల్స్ అండర్లైన్ చేసుకొని మన దేవుడు సర్వజ్ఞాని అనే విషయము అక్కడ మనం చదువుకోవచ్చు. రోమిలికి రాసిన పత్రిక 11వ అధ్యాయం 33-34. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యం ఎంతో గంభీరము. ఆయన తీర్పులు శోధింపనెంతో ఆవశ్యములు. ఆయన మార్గములెంతో అగమ్యములు. ప్రభు మనసును ఎరిగిన వాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు? ముందుగా ఆయన థ్యాంక్ యూ. ఆయన జ్ఞానం ఎటువంటిదంటే ఎవరు కూడా కొలవలేరు. మన యేసుక్రీస్తు ప్రభువారి పరిచర్యలో మనం గమనిస్తే, నేను అడుగు బై అడుగు పెట్టు నేను మెయిన్ పాయింట్కి వస్తున్నాను. ఈ దినం అంశంకి నేను వస్తున్నాను. ప్రభువారి పరిచయం మనం గమనిస్తే ఆయన సందర్భం తగ్గట్టు మాట్లాడతారు, వాతావరణం తగ్గట్టు మాట్లాడతారు. ఆయనంత సర్వజ్ఞాని ఎవరు లేరు. వాతావరణం తగ్గట్టు మాట్లాడుట అది దేనికి రుజువు? ఆయన జ్ఞానంకి రుజువు. గలీలియా సముద్రం పక్కన శిష్యుల చేతిలో వలలున్నాయి. ఆ సమయంలో ప్రభువారు వచ్చి పలికిన మాటలు ఏంటంటే, నేను మిమ్మల్ని మనుషులు పట్టే జాలులుగా చేస్తాను. సందర్భం తగ్గట్టు, వాతావరణం తగ్గట్టు వాళ్ళకు అర్థమయ్యే భాషలో ప్రభువారు మాట్లాడతారు. అలాగే సమరయ స్త్రీతో యాకోబు బావి పక్కన మధ్యాహ్నం వేళ ఆమె దాహంతో బాధపడే సమయంలో ప్రభువారు చెప్పిన మాటలు ఏంటంటే, అమ్మా నేను నీకు జీవజలం ఇచ్చుటకు సిద్ధంగా ఉన్నాను. ఇంకా చెప్పాలి అని అంటే ఆ సమయంలో ఒక హాట్ న్యూస్, ఫ్లాష్ న్యూస్, అందరు దాని గురించే మాట్లాడుకుంటున్నారు. పొంతి పిలాతు కొంచెమంది గలీలీయులని చంపివేసేశాడు. దాంతో కూడిన సందేశం, ఆ సందర్భంతో కూడిన సందేశం ప్రభువారు పలుకుతున్నారు. అందరు దాని గురించే మాట్లాడుకుంటున్నారు. పొంతి పిలాతు కొంచెమంది గలీలీయులని చంపివేసేశాడు. ఎందుకు అది హాట్ న్యూస్, ఎందుకు అది ఫ్లాష్ న్యూస్, అది కూడా నేను మీతో పంచుకుంటాను. కానీ మొదటిగా ఆ వాక్య భాగం కూడా నేను సహోదరి భానుమతి గారితో చదివిస్తాను. మా లూకాసు వార్త 13వ అధ్యాయం, లూకాసు వార్త 13వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదివినిపించమ్మా. లూకాసు వార్త 13వ అధ్యాయం మొదటి 3 వచనాలు. అందరు దాని గురించే మాట్లాడుకుంటున్నారు. పిలాతు గలిలయులైన కొందరి రక్తము వారి బలులతో కలిపి ఉండను. ఆ కాలమున అక్కడనున్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా ఆయన వారితో ఇట్లను, ఈ గలిలయులు అట్టి హింసలు పొందినందున వారు గలిలయులందరికంటే పాపులని మీరు తలంచుచున్నారా? కారని మీతో చెప్పుచున్నాను. మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. థ్యాంక్ యూ మా. ఈ గలీలీయులు దుష్టులే, కానీ వాళ్ళైనా అందరికంటే భయంకరమైన పాపులు. మీరు కూడా మారు మనసు పొందరు మీరు కూడా నశిస్తారు సుమి, మారు మనసు పొందకుండా ఉంటే అని ప్రభువారు ఆ సందర్భంలో ఆ సమయంలో మారు మనసుతో కూడిన సందేశము ప్రకటిస్తున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎందుకు ఇది ఫ్లాష్ న్యూస్ అని చెప్తున్నారు, ఎందుకు ఇది హాట్ న్యూస్ అని చెప్తున్నాను? జాగ్రత్త వినండి. ఏదన్నా సామాన్యంగా జరిగితే అది న్యూస్ కాదు. ఏది సామాన్యంగా జరగదో అదే న్యూస్. ఇప్పుడు మరి మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, మీరు అన్మ్యూట్ చేసుకొని జవాబు ఇవ్వండి. గోదావరి ఎక్స్ప్రెస్ హైదరాబాద్ నుంచి ప్రయాణం ప్రారంభం చేసి వైజాగ్ సురక్షితంగా చేరితే నెక్స్ట్ డే అది న్యూసా అండి? న్యూస్ లో పడతారు. సురక్షితంగా చేరింది అంటారా? యాక్సిడెంట్ జరిగితేనే న్యూస్ కదా. సో అలాగే పోంతి పిలాతు గలీలీయులని చంపివేయట అది ఎందుకు న్యూస్ అంటే, నేను మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నాను. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎలాగా 33 జిల్లాలుగా విభాగించిందో చక్కగా సులభంగా పరిపాలించుటకు, రోమిలు ఆ సమయంలో ఇజ్రాయెల్ దేశంని పరిపాలించే సమయంలో వాళ్ళు సులభంగా ఇజ్రాయెల్ దేశంని పరిపాలించుటకు యోర్దాన్ నది పటమర వైపున్న భూమిని 3 భాగాలుగా విభాగించారు. ఇదే ఇజ్రాయెల్ దేశం అనుకుందాం. నేను ఉత్తరం నుంచి దక్షిణం వైపు వస్తున్నాను. ఉత్తరం భాగము గలీలియా, మధ్య భాగము సమేరియా, ఇంకా కిందున్న దక్షిణం భాగము యూదియా.
ఈ యూదియాకి సమేరియాకి అధిపతి ఎవరు అని అంటే పొంతి పిలాతు. ఎలాగా జిల్లాలకి, తెలంగాణ జిల్లాలకి కలెక్టర్స్ ఉంటారో అలాగే మనము గమనిస్తే చరిత్రలో యూదియా సమేరియాకి అధిపతి ఎవరు అంటే పొంతి పిలాతు. గలీలియాకి అధిపతి ఎవరు అంటే హేరోదు అంతిప. అయితే నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతానండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకి చెందిన భయంకరమైన నేరస్తులు తెలంగాణ పోలీస్ చేతిలో చిక్కుకుంటే తెలంగాణ పోలీస్ వాళ్ళకి విరోధంగా యాక్షన్ తీసుకోవడానికి అధికారం ఉందా, లేకపోతే ఆంధ్రప్రదేశ్ పోలీస్కి అప్పచెప్పాలా? ఆంధ్రప్రదేశ్ పోలీసులకే ఒప్పజెప్పాలండి. ఆంధ్రప్రదేశ్ పోలీస్కి అప్పచెప్పాలి. వీళ్ళు యాక్షన్ తీసుకోవడానికి లేదు. లేదు. గలీలియులని పొంతి పిలాతు చంపుటకు ఆయనకు అధికారం లేదు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? అందుకే ఇది హాట్ న్యూస్, అందుకే ఇది ఫ్లాష్ న్యూస్. ఇంకొక సందర్భం కూడా మీ ముందు తీసుకొని వస్తాను. అక్కడ పొంతి పిలాతు చక్కగా జ్ఞానంతో ప్రవర్తిస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు గలీలియా ప్రాంతంకి చెందిన వ్యక్తి. యేసుక్రీస్తు ప్రభువారిని యూదుల నాయకులు పొంతి పిలాతు దగ్గర తీసుకొని వచ్చి తీర్పు ఇవ్వండి, ఈయనను సిలువ వేయండి అని అడిగినప్పుడు పొంతి పిలాతు యేసుక్రీస్తు ప్రభువారు గలీలియా ప్రాంతంకి చెందిన వ్యక్తి అని గ్రహించి హేరోదు అంతిపా దగ్గర పంపిస్తున్నాడు. ఒకసారి చూద్దామా ఆ వాక్య భాగం కూడా? అమ్మా చదవమ్మా. లూకాసు వార్త 23వ అధ్యాయము, లూకాసు వార్త 23వ అధ్యాయము 4-5 వచనాలు. లూకాసు వార్త 23:4-5. పిలాతు ప్రధాన యాజకులతోనూ జన సమూహంతోనూ ఈ మనుషునియందు నాకు ఏ నేరమును కనబడలేదన్ను. అయితే వారు ఇతడు గలిలయ దేశం మొదలుకొని ఇంతవరకును యూదా దేశం అంతటా ఉపదేశించుచు ప్రజలను రేపుచున్నాడని మరింత పట్టుదలగా చెప్పిరి. పిలాతు ఈ మాట విని ఈ మనుషుడు గలిలయుడా అని అడిగి ఆయన హేరోదు అధికారం క్రింద ఉన్న ప్రదేశపు వాడని తెలుసుకొని హేరోదు నొద్దకు ఆయనను పంపెను. హేరోదు ఆ దినములలో యెరూషలేములో ఉండెను. సో హేరోదు దగ్గర పంపించాను. హేరోదు ఆ సమయంలో యెరూషలేములో ఉన్నాడు. నేను తీర్పు ఇవ్వకూడదు, ఈయన గలీలియా ప్రాంతంకి చెందిన వ్యక్తి అని హేరోదు దగ్గర పంపిస్తున్నాడు. హేరోదుకి అది నచ్చుతుంది. అప్పటి వరకు గలీలియులని పొంతి పిలాతు చంపి వేసేసాడని పొంతి పిలాతు మీద హేరోదు మనసులో కోపం ఉండింది, వైరం ఉండింది. కానీ ఏ దినము పొంతి పిలాతు యేసుక్రీస్తు ప్రభువారిని హేరోదు దగ్గర పంపించాడో ఏం జరుగుతుంది అది కూడా మనం చూద్దాం. 23వ అధ్యాయం 12వ వచనం. అదే లూకాసు వార్త 23వ అధ్యాయం 12వ వచనం చదవమ్మా. అంతకు ముందు హేరోదును పిలాతును ఒకరినొకడు శత్రువులై ఉండి ఆ దినమునే ఒకరినొకడు మిత్రులైరి. మిత్రులయ్యిరి. థ్యాంక్ యూ. ఎందుకు మిత్రులయ్యిరి? ఎందుకు మొదట్లో ఇద్దరి మధ్యన వైరం వచ్చింది? వైరం ఎందుకు వచ్చిందంటే కొంచెం మంది గలీలులని పొంతి పిలాతు చంపేశాడు కాబట్టి. అది ఆల్ అండర్స్టాండింగ్. అది హేరోదు అంతిపాకు అస్సలు నచ్చలేదు. కానీ ఎప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని పొంతి పిలాతు హేరోదు దగ్గర పంపిస్తున్నాడో నేను తీర్పు ఇయ్యను, నువ్వే తీర్పు ఇయ్యాలని, అప్పుడు హేరోదుకి అది నచ్చింది. అందుకే ఇద్దరి మధ్యన ఇప్పుడు మంచి స్నేహము కుదురుతుంది. అది ఆల్ అండర్స్టాండింగ్. సో ఇప్పుడు నేను మెయిన్ పాయింట్కి వస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు లూకాసు వార్త 13వ అధ్యాయంలో హాట్ న్యూస్, ఫ్లాష్ న్యూస్ దాన్ని తీసుకొని సందర్భం తగ్గట్టు మారు మనసుతో కూడిన సందేశం పలుకుతున్నారు. గలీలియా సముద్రం పక్కన శిష్యుల చేతిలో వలలు ఉన్నప్పుడు ఆయన చెప్పిన మాటలు ఏంటంటే, నేను మిమ్మల్ని మనుషులు బట్టే జాలులుగా చేస్తాను. అలాగే యాకోబు బావి పక్కన దాహంతో బాధపడే సమరయ స్త్రీతో ప్రభువారు పలికిన మాటలు ఏంటంటే, నేను నీకు జీవజలం ఇచ్చుటకు సిద్ధంగా ఉన్నాను. అయితే ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదా, అందరు కూడా ఫ్యాన్స్ ఎక్కువగా ఫ్యాన్ ఇంక్రీజ్ చేస్తుంటారు, అలాగే ఏసీలు పెట్టుకుంటూ ఉంటారు. సో సమ్మర్తో కూడిన ఒక సందేశం నేను మీ ముందు తీసుకొని వస్తాను. నేను కూడా యేసుక్రీస్తు ప్రభువారి శిష్యుడిని, యేసుక్రీస్తు ప్రభువారి అడుగుజాలల్లో నేను నడుచుకోవాలి. సో చందు బ్రదర్ మనకి స్లైడ్స్ చూపిస్తారు. ఇక్కడ చూడండి, చందు బ్రదర్ మనకి చూపిస్తున్నారు. సమ్మర్ వచ్చింది, ఇది వచ్చింది అని అంటే, వింటర్ వచ్చింది అని అంటే దాని తగ్గట్టు మన బిహేవియర్ కూడా మారుతుంది. వింటర్లో మనం అందరం కూడా స్వెటర్స్ వేసుకుంటూ ఉంటాం. కానీ సమ్మర్ వస్తే ఇక్కడ చూడండి, ఫ్యాన్ దాన్ని ఇంటెన్సిటీని పెంచుతాం, దాని డిగ్రీస్ని పెంచుతాం, ఏసీలు వాడతాం. చందు బ్రదర్ ఎంత చక్కగా కర్సర్ పెట్టి చూపిస్తున్నారు చూడండి. అయితే ఏసీ లోపల కూడా ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది, దాన్ని థర్మోస్టాట్ అని అంటారు. వేడిని పోల్చుటకు వేడి విషయంలో 2 ఇన్స్ట్రుమెంట్స్ మనకి జ్ఞాపకం రావాలి. ఒకటి థర్మామీటర్, ఇంకొకటి థర్మోస్టాట్
లెట్ us గో టు ది నెక్స్ట్ స్లైడ్ చందు బ్రదర్. ఒకటి థర్మామీటర్, ఇంకొకటి థర్మోస్టాట్. ఇక్కడ చూడండి, లెఫ్ట్ సైడ్ థర్మామీటర్ ఉంది, రైట్ సైడ్ థర్మోస్టాట్ ఉంది. ఈ రెండింటి మధ్యన వ్యత్యాసం ఏంటి? థర్మామీటర్ ఏం చేస్తుంది? బయట ఉన్న వాతావరణంలో వేడి ఎంత ఉందో చూపిస్తుంది. అంటే వాతావరణం తగ్గట్టు థర్మామీటరు మారుతుంది. వాతావరణం బట్టి థర్మామీటర్ ప్రభావితం అవుతుంది. ఇంత ఉంది టెంపరేచర్ అని చూపిస్తుంది. చూడండి, లెఫ్ట్ సైడ్ చందు బ్రదర్ మన కర్సర్ పెట్టి చూపిస్తున్నారు, అది థర్మామీటర్. కానీ థర్మోస్టాట్ ఏం చేస్తుంది? ఇప్పుడు మన ఇంట్లో ఏసీ ఉంటే మనం ఏం చేస్తాం? రిమోట్ తీసుకొని 24 degrees అని పెడతాం. 24 degrees అది చూపించాలి అని. ఆ 24 degrees టెంపరేచర్ రూమ్లో ఉండాలి అని మనం రిమోట్ వాడతాం ఏసీ దగ్గర. అప్పుడు ఆ ఏసీ లోపల ఉన్న థర్మోస్టాట్ ఏం చేస్తుంది? ఇక్కడ చూడండి, రైట్ సైడ్ థర్మోస్టాట్ ఉంది. థర్మోస్టాట్ ఏం చేస్తుందంటే బయట ఉన్న వాతావరణంని ప్రభావితం చేస్తుంది. అది కరెక్ట్గా రూమ్లో టెంపరేచర్ 24 degrees వచ్చేటట్లు చేస్తుంది. అందుకే ఏసీ ఎవరెవరి ఇంట్లో ఉందో, ఎవరెవరి రూమ్స్లో ఉందో, రిమోట్ తీసుకొని వాళ్ళు ప్రెస్ చేస్తే 20 degrees ఉండాలి, 25 degrees ఉండాలి అని అంటే ఆ రూమ్లో 20 degrees టెంపరేచర్ ఎలాగొస్తుందంటే ఏసీ లోపల థర్మోస్టాట్ అనే ఒక వస్తువు ఉంది కాబట్టి, థర్మోస్టాట్ అనే ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంది కాబట్టి అదేం చేస్తుంది? బయట ఉన్న వాతావరణంని ప్రభావితం చేస్తుంది. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, థర్మామీటర్కి థర్మోస్టాట్ మధ్యన ఉన్న వ్యత్యాసం ఏంటో మనకు తెలిసి ఉండాలి. థర్మామీటర్ బయట ఉన్న వాతావరణం వలన ప్రభావితం అవుతుంది. థర్మోస్టాట్ బయట ఉన్న వాతావరణంని ప్రభావితం చేస్తుంది. ఆల్ విత్ మీ. సో మనం క్రైస్తవులంగా ఏమని ధ్యానించాలి అంటే, నేను థర్మోమీటర్ క్రైస్తవున్నా లేకపోతే థర్మోస్టాట్ క్రైస్తవున్నా? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నేను థర్మోమీటర్ క్రైస్తవున్నా లేకపోతే థర్మోస్టాట్ క్రైస్తవున్నా? నేను బయట ఉన్న వాతావరణం వలన ప్రభావితం అవుతున్నానా లేకపోతే నేను బయట ఉన్న వాతావరణాన్ని ప్రభావితం చేస్తున్నానా? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? ఈ దినము నేను మీ ముందు 3 C's తీసుకొని వస్తాను. ఒకటి కేల్ ఫ్యాక్టర్ అంటే అగ్నిగుండం, రెండవది కేవ్ అంటే గుహ, మూడవది సెల్ అంటే చెర. ఈ మూడిట్లో ఇరుక్కున్న దేవుని సేవకులు, ఆ దేవుని ప్రజలు బయట ఉన్న వాతావరణంని ఎలాగా ప్రభావితం చేశారో మనం చూద్దాం. నేను ఆ అగ్నిగుండంతో కూడిన వాక్య భాగం నేను ఆల్రెడీ చదివించాను సహోదరి భానుమతితో. షాద్రాక్, మేషాక్, అబేద్నగో అగ్నిగుండంలో వేయబడారు. ఇంకా దాంతో కూడిన కొంచెము చరిత్ర కూడా మీతో పంచుకుంటున్నాను. ఇజ్రాయేలీలు ఎక్కడున్నారు? బాబిలోన్ చెరలో ఉన్నారు. ఎందుకున్నారు? విగ్రహారాధన చేసి దేవుని చేత శిక్షింపబడారు. అందుకే ఇప్పుడు బాబిలోన్ చెరలో వాళ్ళు ఉన్నారు. అయితే బాబిలోన్ చెరకి ఇజ్రాయేలీలు వెళ్ళినప్పుడు పక్కనున్న దేశములు, ఇజ్రాయెల్ని ద్వేషించిన దేశములు, అమోనీయులు, మోయాబీలు, ఫిలిస్తీన్లు, ఈదోమీలు, వాళ్ళందరూ కూడా గేలి చేశారు. దేవుడు ఇజ్రాయేలీలను కాపాడలేకపోయాడు బాబిలోన్ రాజు దగ్గర నుంచి. ఆయన వచ్చి వీళ్ళని చెరకు తీసుకొని వెళ్ళాడు. ఇజ్రాయెల్ దేవునికి శక్తి లేదు, అలాగా మాట్లాడారు, అలాగా దేవదూషణ చేశారు. అందుకే ఇప్పుడు నేను సహోదరి భానుమతితో ఒక వాక్య భాగం చదివిస్తాను. ఇజ్రాయేలీలు యాక్చువల్లీ బాబిలోన్ చెరలు ఉన్నారంటే దేవుని చేత శిక్షింపబడారు. దేవుడు కాపాడుటకు ఆయన ఏ సమయమన్నా అర్హుడే, శక్తివంతుడే. కావాలని బాబిలోన్ రాజు చేతులు వాళ్ళని శిక్షించుటకు అప్పచెప్పారు. కానీ వీళ్ళు గేలి చేయటం స్టార్ట్ చేశారు ఈ చుట్టుపక్కల ఉన్న దేశంలో. అమోనీయులు, మోయాబీలు, ఫిలిస్తీన్లు, ఇదోమీలు. మా ఒక్కసారి చదువుమా ఎజెకియల్ గ్రంథం 36వ అధ్యాయం 21వ వచనం. 36వ అధ్యాయం ఎజెకియల్ గ్రంథం 21వ వచనం. దేవుడు ఏమంటున్నారు ఒకసారి మనం చూద్దామా? ఎజెకియల్ గ్రంథం 36వ అధ్యాయం 21వ వచనం. బైబిల్స్ లో కూడా మీరు అండర్లైన్ చేసుకోండి. కాగా ఇశ్రాయేలు పోయిన ఎల్ల చోట్లను నా పరిశుద్ధ నామమునకు దూషణ కలుగగా నేను చూచి నా నామం విషయమై చింతపడుతునే. కాబట్టి విషయమై చింతపడుతుంది. ఎందుకంటే చెరలో వెళ్ళినప్పుడు అందరు గేలి చేయటం స్టార్ట్ చేశారు. అది ఆల్ అండర్స్టాండింగ్. ఇప్పుడు చూడండి దేవుడు ఏం చేస్తున్నాడు. ఇంకొక మాట కూడా మనకు గుర్తుండాలి. ఏమనంటే కొత్త నిబంధనకి పాత నిబంధనకు ఉన్న ఒక ప్రాముఖ్యమైన వ్యత్యాసం ఏంటో కూడా మనకి తెలిసి ఉండాలి. కొత్త నిబంధనలో దేవుడు
ప్రతి స్థానిక సంఘంతో నిబంధన కుదిరించుకుంటున్నాడు. పాత నిబంధనలో ఇజ్రాయెల్ దేశంతో, ఒక దేశంతో దేవుడు నిబంధన కుదిరించుకుంటున్నాడు. మరి చెప్తున్నాను, పాత నిబంధన కొత్త నిబంధన మధ్యన ఉన్న వ్యత్యాసం మనకి తెలిసి ఉండాలి. పాత నిబంధనలో చిన్న ఇజ్రాయెల్ దేశం అంటే కర్నూలు టు హైదరాబాద్ ఆర్ మంచిర్యాల్ టు హైదరాబాద్ 250 కిలోమీటర్ డిస్టెన్సే ఉంటుంది. నేను ఇజ్రాయెల్ దేశం సంచరించి వచ్చాను కాబట్టి నేను అధికారంతో మాట్లాడవచ్చు. దాన్ టు బీర్షిబా అని అంటారు ఇజ్రాయెల్ దేశంని వర్ణించుటకు. మనం భారతదేశంని వర్ణించుటకు కాశ్మీర్ టు కన్యాకుమారి అని ఎలాగంటామో, ఇజ్రాయెల్ దేశంని వర్ణించుటకు లేఖనము వాడే పదం ఏంటంటే దాన్ టు బీర్షిబా. దాను ఉత్తరం వైపు ఉంది, బీర్షిబా దక్షిణం వైపు ఉంది. 250 కిలోమీటర్ మాత్రమే. ఆ చిన్న దేశంతో దేవుడు దేశంగా అదొక సంఘంగా భావించి దాంతో నిబంధన కుదిరించుకుంటున్నాడు. కానీ కొత్త నిబంధనకు వచ్చినప్పుడు సువార్త ప్రపంచమంతా కూడా వ్యాపిస్తున్నది. ఇప్పుడు ప్రతి స్థానిక సంఘంతో దేవుడు నిబంధన కుదిరించుకుంటున్నాడు. ఉప్పల్లో బహుశా ఒక 10-15 సంఘాలు ఉంటాయి. కానీ ప్రతి సంఘము దేవుని దృష్టిలో ఒక చిన్న ఇజ్రాయెల్ వలె కనిపిస్తుంది ఉప్పల్లో. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? ప్రతి సంఘంతో దేవుడు నిబంధన కుదిరించుకుంటున్నాడు. సో ఇజ్రాయెల్ దేశంలో ఎవడన్నా ఒక్కడు పాపం చేసినా సరే దేవుడు ఫుల్ దేశంని లెక్కలు అడుగుతాడు. ఫుల్ దేశం పాపం చేసినట్టు దేవుని దృష్టిలో. ఒకసారి చూద్దామా? ఎరికో పట్టణంలో ఉన్న వెండి బంగారంని మీరు ముట్టుకోకండి, అది లెవీలకు తీసుకొని వచ్చి ఇచ్చేయండి అని దేవుడు చెప్పినప్పుడు ఒక వ్యక్తి, ఆయన పేరు ఆచాన్, ఆయన దురాశతో కకృతితో ఎరికో పట్టణంకి చెందిన వెండి బంగారంని తీసుకొని వచ్చి ఆయన గుడారంలో దాచిపెట్టినప్పుడు దేవుని ఉగ్రత ఆచాన్ మీదనే రావట్లేదు, దేశం మీద వస్తుంది. ఎందుకంటే అది దేశంతో దేవుడు చేసుకున్న నిబంధన. ఓకే, దేశంతో దేవుడు చేసుకున్న నిబంధన అనేది ఆ వాక్య భాగం కూడా నేను చదువుపించేసి యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం కూడా నేను చదువుపిస్తాను. మా ఫస్ట్ భానుమతి సహోదరి మనకి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం మొదటి 4 వచనాలు చదివినప్పుడు అక్కడ అందరూ అనే మాట ఎన్నిసార్లు రాయబడిందో నా ఫింగర్స్ చూడండి. ఓకే, అందరూ అనే మాట ఎన్నిసార్లు రాయబడిందో మనం చూద్దాం. ఓకే, 1 కొరింథీ 10వ అధ్యాయము మొదటి 4 వచనాలు చదివించమ్మా. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘం క్రింద నుండిరి, వారందరూ సముద్రంలో నడిచిపోయిరి. అందరూ మోషేను బట్టి మేఘంలోను సముద్రంలోను బాప్తీసం పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానం చేసిరి. ఎన్నిసార్లు వచ్చింది? 4 వచనాల్లో 5 సార్లు వచ్చింది. దేశంతో దేవుడు నిబంధన కుదిరించుకున్నాడు. ఓన్లీ మోషే, ఆరోను, మిరియంని మాత్రమే ఐగుప్తు దాసత్వం నుంచి దేవుడు విమోచించలేదు. ఫుల్ దేశంని విమోచించి సీనాయి కొండ దగ్గర తీసుకొని వచ్చి వాళ్ళతో నిబంధన కుదిరించుకుంటున్నాడు. ఇది దేశంతో చేసిన నిబంధన. ఓకే, సో ఇప్పుడు ఆచాన్ పాపం చేసినప్పుడు ఇజ్రాయెల్ దేశమే పాపం చేసినట్టు దేవునికి కనిపిస్తుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? ఒకసారి తీయమ్మ యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము మొదటి 2 వచనాలు. ఎరికో పట్టణంకి చెందిన వెండి బంగారం మీరు ముట్టుకోకండి అని దేవుడు అన్నప్పుడు ఆచాన్ మాత్రం ఆ ఒక్క వ్యక్తి చేసిన పాపం ఏంటో చూద్దాం. దాన్ని బట్టి దేశం మీద దేవుని ఉగ్రత ఎలాగొచ్చిందో మనం చూద్దాం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం మొదటి 2 వచనాలమ్మా. శపితమైన దాని విషయంలో ఇశ్రాయేలీయులు తిరుగుబాటు చేసిరి. ఎట్లనగా యూదా గోత్రంలో జెరహు మునిమనుమడును జబ్ది మనుమడును కర్మీ కుమారుడైన ఆకాను శపితము చేయబడిన దానిలో కొంత తీసుకున్నాను గనుక యెహోవా ఇశ్రాయేలు మీద కోపించెను. ఇజ్రాయెల్ మీద కోపించెను. ఎందుకు? దేశంతో దేవుడు నిబంధన కుదిరించుకున్నాడు కాబట్టి. ఆర్ యు ఆల్ విత్ మీ? అలాగే మనము యెహోషువ గ్రంథం 22వ అధ్యాయం 20వ వచనం కూడా చదువుదాం. దేవుని ఉగ్రత ఓన్లీ ఆచాన్ మీదనే రాలేదు, దేశం మీద వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు దేవుడు దేశంతో నిబంధన కుదిరించుకున్నాడు కాబట్టి. యెహోషువ గ్రంథం 22వ అధ్యాయం 20వ వచనం కూడా చదివించమ్మా. జెరహు కుమారుడైన ఆకాను ప్రతిష్ఠితమైన దాని విషయంలో తిరగబడినప్పుడు ఇశ్రాయేలుల సర్వ సమాజం మీదకి కోపం రాలేదా? తన దోషం వలన ఆ మనుషుడొక్కడే మరణమాయన. దేశం మీద దేవుని ఉగ్రత రాలేదా? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో దేవుడు పాత నిబంధనలో మనం గమనిస్తే దేశంతో నిబంధన కుదిరించుకుంటున్నాడు.
ఇప్పుడు జాగ్రత్తగా వినండి, దేవుడు రోషం కలిగిన దేవుడు. ఎక్కడ మనం ఓడిపోతామో అక్కడే గెలిచేటట్లు చేస్తాడు. బలహీనులని బలవంతులుగా మారుస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఉందా అలాగే బలహీనులని దేవుడు బలవంతులుగా మారుస్తాడు అని? ఒకసారి తీద్దామమ్మా. హీబ్రీయులకు రాసిన పత్రిక 11:34 హీబ్రీయులకు రాసిన పత్రిక 11:34 బైబిల్స్లో అండర్లైన్ చేసుకోండి. మనం ఎక్కడ ఓడిపోతామో, ఏ క్షేత్రంలో ఓడిపోతామో, ఏ క్షేత్రంలో బలహీనులమై ఉన్నామో అక్కడే మనం గెలిచేటట్లు, అక్కడే మనం బలవంతులుగా మార్చబడేటట్లు దేవుడు ఆయన కృప చూయిస్తారు. అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గధారను తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి. బలహీనులుగా ఉండి బలపరచబడిరి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మోషే ఉదాహరణకు నేను చెప్తున్నాను, ఇచ్చిన సాకేంటి? దేవుడు సేవకి పిలిచినప్పుడు, ప్రభువా నాకు నత్తి, నేను సరిగా మాట్లాడలేను అని అన్నాడు. లేఖనంలో అన్నిటికంటే పెద్ద ప్రసంగం మోషే చేత దేవుడు చేయించాడు. ద్వితోపదేశ కాండం 34 అధ్యాయాలు ఉన్నాయి. దాంట్లో 33 అధ్యాయాలు మోషే డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు. ఆ సమయంలో ఆయన నోటి బూరగా ఉన్న ఆయన అన్నయ్య ఆరోన్ కూడా చనిపోయాడు. 33 అధ్యాయాలతో కూడిన ప్రసంగము ఒక నత్తి వాడితో దేవుడు చేయించాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? మరి ఇంకొకసారి ప్రశ్న కూడా మిమ్మల్ని అడుగుతున్నాను. పేతురు పిరికితనం చేత ఎన్నిసార్లు బొంకాడండి చెప్పండి మీరే? 3 సార్లు బొంకాడు. ఆ పిరికితనంతో బొంకిన పేతురుని ధైర్యశాలిగా మార్చి అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో మనం గమనిస్తే ధైర్యంతో ఆయన అందరి ముందు నించోబెట్టి ఎన్ని ఆత్మలు రక్షించేటట్లు చేశాడు పెంతెకోస్తు దినమున? అనేక ఆత్మలు. ఆ ఫిగర్ చెప్పండి చూద్దామా. 3,000. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. 3 సార్లు బొంకిన పేతురు చేత 3,000 ఆత్మలను రక్షించేటట్లు దేవుడు చేశాడు. ఆర్ యు ఆల్ విత్ మీ? అప్పుడప్పుడు అనిపిస్తుంది పేతురు 5 సార్లు బొంకి ఉంటే బాగుండునేమో, 5,000 ఆత్మలు రక్షింపబడేది. సో ఎనీవే, కమింగ్ టు ద మెయిన్ పాయింట్. ఇజ్రాయేలీలు విగ్రహారాధన చేసిరి. ఇజ్రాయెల్ దేశంలో దేవుని చేత శిక్షింపబడిరి. ఇప్పుడు బాబిలోన్లో ఉన్నారు. అక్కడ ఇజ్రాయెల్ దేశం వేపున 3 నిలిచి ఉన్నారు, మేము విగ్రహారాధన చేయము అని. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? ఎక్కడ ఇజ్రాయేలీలు దేవుని నామంని దూషించిరో, ఇజ్రాయెల్ దేశం లోపల విగ్రహారాధన చేసి దేవుని నామంని దూషించిరో, ఈ దేవుని ఆజ్ఞలని మీరిరో, అదే ఇజ్రాయేలీల్లో 3 షాద్రాక్, మేషాక్, అబేద్నెగో బాబిలోన్ రాజు పెద్ద విగ్రహంని నిర్మించి అందరు విగ్రహారాధన చేయండి అని బాబిలోన్ రాజు ఆజ్ఞాపించినప్పుడు మా ప్రాణములు పోయినా సరే పర్వాలేదు, మేము విగ్రహారాధన చేయము అని నిలిచి ఉండిరి. దేవుడు వాళ్ళ జీవితాల చేత మహిమపరచబడాడు. ఇజ్రాయెల్ దేశము వేపున 3 నిలిచి ఉండిరి. ఈ కొంచెమంది పాపం చేసినా ఇజ్రాయెల్ పాపం చేసినట్టే, కొంచెమంది దేవుని మహిమపరిచినా ఇజ్రాయెల్ దేశం దేవుని మహిమపరిచినట్టే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అయితే ఏమైంది? బయట ఉన్న వాళ్ళు బాబిలోన్ రాజు ఇంకా సేనాధిపతులు వాళ్ళు అగ్నిగుండంలో లేరు, వాళ్ళు బయట ఉన్నారు. కానీ వీళ్ళ ప్రవర్తన చేత వీళ్ళు అగ్నిగుండంలో ఉండి ప్రవచించారు. ఎలాగ వాళ్ళు ప్రవర్తించారో దాన్ని బట్టి బయట ఉన్న వాళ్ళు ప్రభావితం అవుతున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. షాద్రాక్, మేషాక్, అబేద్నెగో థర్మోస్టాట్ విశ్వాసుల వలె బయట ఉన్న వాతావరణంని ప్రభావితం చేస్తున్నారు. దాని తర్వాత ఏమైంది? నేను చివరి వాక్యం నేను చదివించాను సహోదరి భానుమతి చేత. బాబిలోన్ రాజు ఆశ్చర్యపడి ఏమని ప్రకటిస్తున్నాడంటే, ఇజ్రాయెల్ దేశం దేవుడు వలె వేరెవరు లేరు. ఎవరన్నా ఇజ్రాయెల్ దేశం దేవుణ్ణి దూషిస్తే నేను ఆయన ఇంటిని ఏం చేస్తాను? పెంట కుప్పగా మార్చి ఏం చేస్తాను అని చెప్తున్నాడు. ఒకసారి అది కూడా మనం చదువుకుందామా? ఇంకొకసారి చదువుదామమ్మా చివరి 2 వచనాలు. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం. అప్పటి వరకు అమోనీయులు, మోయాబీలు, ఇదోమీలు. ఈ ఇంగ్లీష్లో ఒక మాట ఉంటుంది, హిపిప్ హురే. హిపిప్ హురే అంటే చాలా మంది సంతోషంలో పలికే మాటలు. ఇండియన్ క్రికెట్ టీం వరల్డ్ కప్ గెలిచి వస్తే ఎయిర్పోర్ట్లో అందరు హిపిప్ హురే, హిపిప్ హురే అని అరుస్తారు. కానీ దాని వెనకాలన్న అర్థం ఏంటంటే జాగ్రత్త వినండి. లోతులో వెళ్తే చరిత్ర రీతిగా మనం గమనిస్తే హిపిప్ హురే అంటే యెరూషలేమ్ ఇస్ ఫాలెన్, యెరూషలేమ్ కూలిపోయింది, యెరూషలేమ్ నాశనం అయిపోయింది. దాని అర్థం అది హిపిప్ హురే అంటే. అమోనీయులు, ఇదోమీలు, ఫిలిస్తీన్లు,
మోయాబీలు అందరూ శత్రులు, ఇజ్రాయెల్ దేశం చుట్టూ ఉన్న శత్రులు, వాళ్ళందరూ కూడా హిపీ పూరే అని అరిచారు. ఎప్పుడు? యెరూషలేం కూలిపోయినప్పుడు, బాబిలోన్ రాజు వచ్చి వీళ్ళని చెరకు తీసుకొని వెళ్ళినప్పుడు, దేవుడు వీళ్ళని కాపాడలేకపోయారు అని దేవదూషణ చేశారు, దేవుని నామంని ఎక్కిరించారు. ఇప్పుడు బాబిలోన్ రాజు ఏమని ఆజ్ఞాపిస్తున్నాడు ఒకసారి మనం చూద్దామా? కాగా నేను ఒక శాసనము నియమించుచున్నాను, ఏదనగా ఈ విధంగా రక్షించుటకు సమర్థుడకు దేవుడు గాక మరి ఏ దేవుడును లేడు. కాగా ఏ జనులో గాని రాష్ట్రంలో గాని ఏ భాష మాట్లాడు వారిలో గాని శద్రకు మేషకు అబేద్నెగో అను వారి దేవుని ఎవడు దూషించునో వాడు తుత్తునీయులుగా చేయబడును. వాడు వాని తుత్తునీలుగా చేయబడును. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. వాని ఇల్లు ఎప్పుడును పెంటగుప్పుగా ఉండునను. అంతట ఆయన ఇంటిని నేను పెంట కుప్పగా చేస్తాను, వాడిని తుత్తినీలుగా మారుస్తాను. అంతట నుండి రాజు శద్రకు మేషకు అబేద్నెగో అను వారిని బబులోను సంస్థానంలో హెచ్చించెను. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఆ సమయంలో లోకంని పరిపాలించే రాజ్యము బాబిలోను. ప్రపంచంనే పరిపాలిస్తున్నది. లోకంని పరిపాలించిన రాజ్యంలో సమయం అనుసారంగా నేను మీ ముందు తీసుకొని వస్తున్నాను. ఆ 7 రాజ్యములు ఏంటో మీకు తెలిసి ఉండాలి. మొదటిగా పరిపాలించింది లోకంని ఐగుప్తు, దాని తర్వాత అషూర్లు, 3వ రాజ్యం బాబిలోన్, 4వ రాజ్యం మాదీయ పార్శికులు, 5వ రాజ్యం గ్రీకులు, 6వ రాజ్యం మాదీయ పార్శికులు, 6వ రాజ్యం రోమీలు, 7వ రాజ్యం రాబోతుంది క్రీస్తు విరోధి రాజ్యం. జాగ్రత్త వినండి. అందుకే మనం గమనిస్తే ఘటాసర్పం ప్రకటన గ్రంథంలో 12-13 అధ్యాయాలు మనం చూస్తే 7 తలల ఘటాసర్పంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆదాము పాపం చేసి ఈ లోకంలో కింద పడిపోయినప్పుడు, మొదటిగా నియమించబడిన లోకంకి రాజు ఆదాము పాపం చేసి పడిపోయినప్పుడు బై డిఫాల్ట్ సాతానుడు ఈ లోకం అధికారిగా మార్చబడాడు. 7 రాజ్యం ఈ లోకంని పరిపాలించాయి. మరి చెప్తున్నా, ఐగుప్తు, అషూర్లు, దాని తర్వాత వచ్చింది బాబిలోను, 4వ రాజ్యము మాదీయ పార్శికులు, 5వ రాజ్యం గ్రీక్ రాజ్యం, 6వ రాజ్యం రోమా రాజ్యం, 7వ రాజ్యం రాబోయే క్రీస్తు విరోధి రాజ్యం. ఈ 7 రాజ్యములకి సాతానుడుకున్న పోలిక ఏంటో మీకు తెలిసి ఉండాలి. అది కూడా నేను కొంచెం లోతులు వెళ్ళి మీతో పంచుకుంటున్నాను. మిమ్మల్ని అడుగుతున్నాను, సాతానుడు మొదటి దినం నుంచే చెడ్డవాడేమా, లేకపోతే కొన్ని రోజులు మంచోడై ఉండి తర్వాత చెడ్డవాడుగా మారాడా? మొదటి నుంచే చెడ్డవాడా, లేకపోతే మొదట్లో మంచోడుగా ఉండి దేవదూతగా దేవుని ఆరాధించి కొన్ని దినం తర్వాత చెడ్డవాడు అయ్యాడా? ఫస్ట్ దేవుని ఆరాధించారు, తర్వాత చెడ్డవారు అయ్యారండి. తర్వాత చెడ్డవాడు అయ్యాడు. ఆ లేఖన భాగం కూడా నేను చదివిస్తాను. 28వ అధ్యాయము ఎజెకియల్ గ్రంథం 28వ అధ్యాయం 14-15 చదవమ్మా. ఈ వాక్య భాగం కూడా మనకు తెలిసి ఉండాలి. సాతానుడు మొదటి నుంచే చెడ్డవాడు కాదు. ఆయనకి 7 రాజ్యములకు ఉన్న పోలిక ఏంటో మనకు తెలిసి ఉండాలి. 28వ అధ్యాయము 14-15 ఎజెకియల్ గ్రంథం. అభిషేకం నందున కెరూబువై ఒక ఆశ్రయముగా నీవుంటివి, అందుకే నేను నిన్ను నియమించితిని. దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతం మీద నీవుంటివి, కాలుచున్న రాళ్ల మధ్యను నీవు సంచరించుతుంటివి. నీవు నియమింపబడిన దినం మొదలుకొని పాపం నీ యందు కనబడు వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడుగా ఉంటివి. అయితే పాపం కనిపించే వరకు నువ్వు యథార్థవంతుడుగా ఉంటివి, కానీ ఒక దినం గర్వం వచ్చింది, గర్వం చేత నువ్వు పడిపోయినావు. దేవుడు అంటున్నారు, జాగ్రత్తగా వినండి. సో ఈ 7 రాజ్యంలో కూడా మనం గమనిస్తే 7 రాజ్యంలో మొదటి రాజులు మంచి వాళ్ళు, సాత్వికులు, చివరి రాజులే దుష్టులు. ఇప్పుడు నేను మిమ్మల్ని సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాను. యోసేపు టైంలో ఉన్న ఐగుప్తు ఫారో మంచివాడా చెడ్డవాడా? ఇజ్రాయేలీల పట్ల ప్రేమ చూపిస్తున్నాడా లేదా? యోసేపు టైంలో ఉన్న ఫారో చెప్పండి, మంచోడేనా? ఫస్ట్ మంచిగా ఉన్నారండి, తర్వాత చెడ్డవారు. తర్వాత మోషే టైంలో ఉన్న ఫారో దుష్టుడు, ఇజ్రాయేలీలను ద్వేషిస్తున్నాడు, వాళ్ళని హింసిస్తున్నాడు. దేవుణ్ణి మనం ప్రేమిస్తే దేవుని పిల్లలను కూడా మనం ప్రేమిస్తాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుడిని ప్రేమిస్తున్నానంటే నా ముందున్న క్రైస్తవుని కూడా నేను ప్రేమిస్తాను. అలాగే ఆ యోసేపు టైంలో ఉన్న ఫారో దేవుని పట్ల ప్రేమ కలిగి ఉన్నాడు, అందుకే ఇజ్రాయేలీలను కూడా ప్రేమిస్తున్నాడు. కానీ మోషే టైంలో ఉన్న ఫారో దేవుడిని ద్వేషించాడు కాబట్టి ఇజ్రాయేలీలను కూడా ద్వేషిస్తున్నాడు. అలాగే మనం అషూర్ రాజ్యంకి మనం వస్తే, అషూర్ రాజ్యం ప్రధాన పట్టణం అషూర్ రాజ్యం ప్రధాన పట్టణం నినేవే. నినేవేకి యూదుడు ప్రవక్త, యూదా దేశంకి చెందిన ప్రవక్త యోనా వెళ్ళి అక్కడ ప్రకటించినప్పుడు
మీరు మారు మనసు పొందాలి, లేకపోతే దేవుని ఉగ్రత రాబోతుంది మీ మీద అని చెప్పినప్పుడు అషూర్ రాజు ఎంతో సాత్వికముతో యోనా మాటలు విని ఇంకా ఆయనని తగ్గించుకొని దేవుని దగ్గర క్షమాపణ అడుగుతున్నాడు. ఆయన మంచి రాజు. కానీ హెజెకియా టైంలో ఉన్న అషూర్ రాజు సెన్నాచరీబు వచ్చి దేవదూషణ చేస్తున్నాడు. మీ దేవుడు మిమ్మల్ని కాపాడలేడు, ఏ దేవుడు కూడా వాళ్ళ రాజులను కాపాడలేకపోయాడు, మీ దేవుడు కూడా కాపాడలేకపోయాడు అని దేవదూషణ చేసినప్పుడు ఒక రాత్రి వేళ దేవుని దూత వచ్చి అషూర్ సైన్యంలో ఉన్న ఎంతమందిని చంపివేసేసిందమ్మా? ఒక రాత్రి వేళ చెప్పండి, ఎవరు చెప్పగలుగుతారా? జస్ట్ ఒక రాత్రి వేళ అషూర్ సైన్యంలో ఉన్న ఎంతమంది సైనికులను ఒక్క దేవదూత వచ్చి చంపింది? 1,85,000. 1,85,000. అది అండర్స్టాండ్. ఈ మాటలు నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ సాతానుడికి 7 రాజ్యములకు మధ్య ఉన్న పోలిక ఏంటో కూడా మనకి తెలిసి ఉండాలి. బాబిలోన్ రాజు నెబుకద్నెజర్ మొదట్లో మంచివాడు, గడ్డి తిని సాత్వికం నేర్చుకున్నాడు, దేవుడు అంటే భయభక్తి కలిగి ఉన్నాడు. ఇప్పుడు చూడండి, విగ్రహారాధన చేయండి అని చెప్పిన రాజు ఎప్పుడు గొప్ప దేవుడు షాద్రాక్ మేషాక్ అబేద్నెగోని అగ్నిగుండం నుంచి కాపాడాడో ఆయనలో ఉన్న సాత్వికం చూడండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఏమని అంటున్నాడు? ఈ దేవుడి కంటే గొప్ప దేవుడు ఎవడు లేడు. ఎవరన్నా దేవదూషణ చేస్తే, ఈ ఇజ్రాయెల్ దేవునికి విరోధంగా ఎవరన్నా మాట్లాడితే తుత్తి నీళ్ళుగా నేను ఆయనను చేస్తాను, ఆయన ఇంటిని నేను పెంట కుప్పగా మారుస్తాను. షాద్రాక్ మేషాక్ అబేద్నెగో అగ్నిగుండంలో ఉండి బయట మార్పు తీసుకొని వస్తున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. వారు థర్మోస్టాట్ క్రైస్తవులా, థర్మామీటర్ క్రైస్తవులా? థర్మాస్టాట్ విశ్వాసులా లేకపోతే థర్మామీటర్ విశ్వాసులా? ఒకసారి ఆలోచించండి. అయితే జాగ్రత్త వినండి. ఇప్పుడు నేను మిమ్మల్ని ఇంకొక ప్రశ్న అడుగుతాను. ఎప్పుడు బాబిలోన్ రాజు, లోకంని పరిపాలించే బాబిలోన్ రాజు నెబుకద్నెజార్ని ఆజ్ఞాపించాడో ఎవరన్నా ఇజ్రాయెల్ దేవునికి విరోధంగా దేవదూషణ చేస్తే ఆయన నేను తుత్తినీలుగా చేస్తాను, ఆయన ఇంటిని పెంట కుప్పగా మారుస్తానని ఎప్పుడు ఆజ్ఞాపించాడో ఇప్పుడు ఈ మోయాబీలన్నా, అమోనీయులన్నా, ఫిలిస్తీన్లన్నా, ఇదోమీలన్నా హిపి పురే అని అర్చుటకు వాళ్ళకి ధైర్యం జాలుతుందా? అడుగుతున్నా మిమ్మల్ని. అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. ముందు ఇజ్రాయేలీలని బాబిలోన్ రాజు చెరకు తీసుకొని వెళ్ళినప్పుడు హిపి పురే అని అర్చారు, దేవుడి నామం దూషించారు, దేవుడు వాళ్ళని కాపాడలేకపోయాడు అని గేలి చేశారు. ఇప్పుడు అగ్నిగుండంలో నుండి, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, అగ్నిగుండంలో ఉన్నప్పుడు షాద్రాక్ మేషాక్ అబేద్నెగోను దేవుడు కాపాడి చూపించాడు ఆయన ఎంత శక్తివంతుడు అని, ఎంత బలవంతుడు అని. ఇంకా నెబుకద్నెజార్ ఆ ఆజ్ఞ ఇచ్చిన తర్వాత ఏ మోయాబీయుడు కన్నా, ఫిలిస్తీనుడు కన్నా, ఈదోమీయుడు కన్నా, అమోనియున్ కన్నా హిపి పురే అని అర్చుటకు ధైర్యం చాలుతుందా? అడుగుతున్నా మిమ్మల్ని. సరిపోదండి. చాలా. ఎందుకంటే బాబిలోన్ రాజు ఆజ్ఞాపించాడు, ఎవరన్నా ఇజ్రాయెల్ దేశం దేవుణ్ణి దూషిస్తే ఆయన నేను ఏం చేస్తానని అంటున్నాడు, ఇంటిని ఏం చేస్తానని అంటున్నాడు, పెంట కుప్పకు మారుస్తాను. ఇంకా బాబిలోన్ రాజ్యము ప్రపంచంనే పరిపాలిస్తున్నది కాబట్టి అప్పటికే దానియేలు మంచి పేరు పొందాడు కాబట్టి, మా దానియేలు గ్రంథం 1వ అధ్యాయం చివరి వచనాలు మనం చదివితే దానియేలు ఆల్రెడీ హెచ్చింపబడుతున్నాడు బాబిలోన్ రాజు దృష్టిలో. ఇంకా 2వ అధ్యాయానికి వస్తే ఇంకా గొప్పగా హెచ్చింపబడుతున్నాడు. లోకంనే బాబిలోన్ రాజ్యం పరిపాలిస్తున్నది కాబట్టి దానియేలుని ఆ సమయంలో బాబిలోన్లో ఉంచలేదు నెబుకద్నెజార్, వేరే ప్రాంతంకి పంపించాడు, ట్రాన్స్ఫర్ చేశాడు. అక్కడ ఒక అధిపతిగా ఇంకొక చోటలో వాడుకుంటున్నాడు. అందుకే బాబిలోన్లో లేడు కాబట్టి దానియేలు విగ్రహారాధన చేయలేదు. ఉండుంటే ఆయన కూడా విగ్రహారాధనకి విరోధంగా నిలిచి ఉండేవాడు. ఎందుకు షాద్రాక్ మేషాక్ అబేద్నెగోగా కనిపిస్తున్నారు దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో? దానియేలు ఎక్కడ ఉన్నాడు అనే ప్రశ్న మనకు వస్తుంది. ఏంటంటే ఆ సమయంలో లోకంనే బాబిలోన్ రాజ్యం పరిపాలిస్తున్నది కాబట్టి దానియేలు వేరే ఏరియాలో పోస్ట్ అయ్యాడు కాబట్టి, రాజు ఇంకొక చోట్ల ఆయనను అధిపతిగా పోస్ట్ చేశాడు కాబట్టి ఆయన బాబిలోన్లో లేడు. లేకుండా ఏం చేసేవాడు? ఆయన కూడా షాద్రాక్ మేషాక్ అబేద్నెగోతో పాటు దానియేలు కూడా నేను విగ్రహారాధన చేయను అని నిలిచి ఉండేవాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? అవును. ఇప్పుడు మనము 6వ అధ్యాయం దానియేలు గ్రంథం కూడా మనం వద్దాము. అక్కడ సింహం గుహ లోపల దానియేలు నిలిచి ఉన్నాడు దేవుని కొరకు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. బాబిలోన్ రాజ్యం తర్వాత నెక్స్ట్ రాజ్యం, లోకంని పరిపాలించిన రాజ్యం ఏమని చెప్పాను? మాదీయ పార్షికుల రాజ్యం. మాదీయ పార్షికుల రాజ్యం కూడా లోకంని పరిపాలిస్తున్నది. ఆ సమయంలో చక్కగా పరిపాలించుటకు దారవేష్ రాజు మాదీయ పార్షికుల రాజ్యంని
120 ప్రాంతాలుగా విభాగించాడు. ఎన్ని భాగాలుగా విభాగించాడు? 120 భాగాలుగా విభాగించాడు. దాంతో కూడిన వాక్య భాగం కూడా మనం చదువుకుందాము. ఆ 120 భాగాలకి అధిపతులని నియమించాడు. ఈ 120 అధిపతులకి ప్రధాన అధిపతులుగా 3 నియమించాడు. దాంట్లో దానియేలు కూడా ఉన్నాడు. ఒకసారి 6వ అధ్యాయం 1-3 వచనాలు చదువుదామమ్మా. దానియేలు గ్రంథం. తన రాజ్యం అంతటిపైన అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషునకు ఇష్టమాయను. వారిపైన 3 ప్రధానులుగా నియమించను. ఆ 3లో దానియేలు ముఖ్యుడు. రాజునకు నష్టం కలగకుండానట్లు ఆ అధిపతులు తప్పకుండా వీరికి లెక్కలు ఒప్పజెప్పవలనని ఆజ్ఞ ఇచ్చను. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులను అధిపతులలోనూ ప్రఖ్యాతి నొంది ఉండను గనుక రాజ్యమంతటి మీద అతన్ని నియమింపవలనని రాజు ఉద్దేశించెను. అందుక ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతు కనిపెట్టుచుండిరి. కానీ చూడండి, ఈర్ష కలుగుతున్నది వాళ్ళకి. అరే, దానియేలు హెచ్చింపబడుతున్నాడు మాకంట. అందుకే ఒకడు అన్నారు, మనుషుల కంట ఈ పీతల మనస్సు ఉంటుందంట. పీతలను తీసుకొని వెళ్ళేటప్పుడు గంప మీద కవర్ అయ్యారంట. ఎందుకు? ఒక పీత బయటికి వస్తుంటే ఇంకోటి లాగేస్తుందంట. ఓకే, సో మనుషులకు కూడా ఆ పీతల క్రాబ్ మెంటాలిటీ ఉంటుంది. ఎవడన్నా హెచ్చింపబడుతున్నాడు, ఆఫీస్లో ప్రమోషన్ పొందుతున్నాడు అంటే వేరోళ్ళు దాన్ని జీర్ణం చేసుకోలేరు. వీడేంటి మాకంటే ఎక్కువ ప్రమోషన్ పొందటం ఏంటి, సేమ్ టైంలో జాయిన్ అయ్యాడు అని వాళ్ళకి ఈర్ష వచ్చేస్తుంది. సో వాళ్ళు వేసిన భయంకరమైన ప్లాన్ ఏంటి? దారవేష్ రాజుకు తెలియదు దానియేలుని వీళ్ళు చంపాలని కోరుకుంటున్నారని. వచ్చి ఏమని చెప్పారు? దారవేష్ రాజు, నువ్వు లోకంనే పరిపాలిస్తున్నావు, ఆజ్ఞాపించు, నెక్స్ట్ 30 రోజులు ఎవరు కూడా ఏ దేవుళ్ళ దగ్గర వెళ్ళి ప్రార్థన చేయకూడదు. ఏం అవసరం ఉన్నా సరే నీ దగ్గర వచ్చి వాళ్ళు ప్రార్థన చేయాలి. నువ్వు ఆజ్ఞాపించు. ఎవరన్నా నీ దగ్గర రాకుండా వేరే దేవుని దగ్గర వెళ్ళి ప్రార్థన చేస్తే సింహం గుహలో వేసేస్తానని ఆజ్ఞాపించు అని ఆయన ఈగో పోస్టింగ్ చేస్తున్నారు. దారవేష్ రాజుకు తెలియదు వాళ్ళ ముఖ్యమైన ప్లాన్ ఏంటో అనేది. దానియేలుని సింహం గుహలో వేయాలనేది వాళ్ళ ప్లాన్ అనేది దారవేష్ రాజుకు తెలియదు పాపం. ఆయన ఆజ్ఞాపించేశాడు, నెక్స్ట్ 30 దినంలో ఎవరు కూడా ఏ దేవుని దగ్గర ప్రార్థన చేయటకు వీల్లేదు. ఏ అవసరం ఉన్నా సరే నా దగ్గరే రావాలి. మీరు వేరే దేవుడిని పూజిస్తే నేను సింహం గుహలో వేసేస్తాను అని. దానియేలుకి ఈ విషయం తెలిసింది. కానీ ఎప్పుడు లక్కనే, జాగ్రత్త వినండి, ఎప్పుడు లక్కనే 3 సార్లు వెళ్ళి పైగదికి, ఆయన ఇంట్లో ఉన్న పైగదికి వెళ్ళి యెరూషలేం వైపు మోకరించి ప్రార్థన చేశాడు. ఎందుకు 3 సార్లు? దాంతో కూడిన వాక్య భాగం కూడా నేను మీకు గుర్తు చేస్తున్నాను. చందు బ్రదర్, యూ కెన్ షో దట్ స్లైడ్. వై 3 times? 55వ అధ్యాయం తీయమ్మ, కీర్తన గ్రంథం. దాంట్లో మనం చూస్తే కీర్తనకారుడు కూడా 3 సార్లు ప్రార్థన చేయటం మనము చూస్తున్నాం. ఎందుకు 3 సార్లు? దానియేలు గ్రంథం మనం చూస్తే కీర్తన గ్రంథం 55వ అధ్యాయం 17వ వచనం చదవమ్మా. ఎందుకు 3 సార్లు? ఎందుకు యెరూషలేం వైపే మోకరించి ప్రార్థన చేయాలి? అది కూడా మనం చూద్దాం. సాయంకాలంన, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకొందును. 3 సార్లు, సాయంత్రము, ఉదయము, మధ్యాహ్నం వేళ 3 సార్లు కీర్తనకారుడు ప్రార్థన చేసేవాడు. అది ప్రేరేపిస్తున్నది దానియేలుని. 3 సార్లు నేను ప్రార్థన చేయాలి. ఒకసారి తీయమ్మా, 6వ అధ్యాయం 10వ వచనం దానియేలు గ్రంథం. మరి కిటికీ విప్పి యెరూషలేం వైపు మోకరించి ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు? దాంతో కూడిన వాక్య భాగం కూడా మనం చూసుకుందాం. మొదటిగా 6వ అధ్యాయం 10వ వచనం చదవమ్మా. ఇట్టి శాసనము సంతకం చేయబడినని దానియేలు తెలుసుకున్నను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారంగా అనుదినము 3 మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచూ వచ్చెను. ఎందుకు యెరూషలేం వైపు ఎందుకు మోకరించి ప్రార్థన చేయాలి? సొలొమోను రాజు ఆయన ఆలయంని ప్రతిష్ఠించిన దినమున సొలొమోను రాజు ప్రార్థన చేస్తున్నాడు, ప్రభా, ఇశ్రాయేలీలు విగ్రహారాధన చేసి చెరకు వెళ్ళినప్పుడు వాళ్ళు ఎక్కడున్నారో అక్కడి నుంచి యెరూషలేం వైపు మోకరించి ప్రార్థన చేస్తే కనికరించి ప్రభా వాళ్ళ చెర నుంచి తిరిగి యెరూషలేంకి తీసుకొని రా అని సొలొమోను రాజు ప్రార్థన చేశాడు.
ఒకసారి ఆ వాక్య భాగం కూడా చదువుకుందామా? మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 46వ వచనం నుంచి 48వ వచనం చదవమ్మా. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 46 నుంచి 48. బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి. ఎందుకు దానియేలు యెరూషలేము వైపు మోకరించి ప్రార్థన చేయాలి? పాపము చేయని వాడు ఒకడును లేడు. వారు నీకు విరోధంగా పాపం చేసిన ఎడలనేమి నీవు వారి మీద కోపగించుకొని వారిని శత్రువుల చేతికి అప్పగించలేమి? వారు వీరిని దూరమైనట్టు గాని దగ్గర అయినట్టు గాని ఆ శత్రువుల దేశంలోనికి చెరగా కొనిపోయినప్పుడు వారు చెరగా కొనుపోబడిన దేశమందు తాము చేసిన దాన్ని మనసునకు తెచ్చుకొని మేము దుర్మార్గులమై ప్రవర్తించి పాపము చేసిమని చెప్పి తమ్మును చెరగా కొనిపోయిన వారి దేశమందు చింతించి పశ్చాత్తాపడి నీకు విన్నపం చేసిన ఎడల తమ్మును చెరగా కొనిపోయిన వారి యొక్క దేశమందు పూర్ణ హృదయముతోను పూర్ణాత్మతోను వారు నీ తట్టు తిరిగి నీవు వారి పితరులకు దయచేసిన దేశం తట్టును నీవు కోరుకున్న పట్టణం తట్టును నువ్వు కోరుకున్న పట్టణం తట్టును చదువమ్మా. నీ నామఘనతకు నేను కట్టించిన మందిరము తట్టును నిన్ను గూర్చి ప్రార్థన చేసిన ఎడల ఆకాశమును నీ నివాస స్థలమందు నీవు వారి ప్రార్థనా విన్నపములను విని వారి కార్యమును నిర్వహించి నీకు విరోధముగా పాపం చేసిన నీ జనులు ఏ తప్పుల చేత నీ విషయమై అపరాధులైరో ఆ తప్పులను వారికి క్షమించి వారిని చెరలోనికి కొనిపోయిన వారు వారిని కనికరించినట్లు వారి ఎడల కనికరం పుట్టించుము. ఇప్పుడు మీకు అర్థమైందా ఎందుకు దానియేలు 3 సార్లు ప్రార్థన చేశాను? ఎందుకు యెరూషలేము వైపు మోకరించి ప్రార్థన చేశాను? వాళ్ళు చెరలో ఉన్నా సరే, ప్రభువా నువ్వు నియమించిన పట్టణం, నువ్వు నియమించిన ఆలయం, దాని వైపు చూసి వాళ్ళు ప్రార్థన చేస్తే వాళ్ళు ఎక్కడ ఉన్నారో అక్కడ వాళ్ళని కనికరించు, తిరిగి వాళ్ళని యెరూషలేముకి తీసుకొని రా అంతే అని సొలొమోను రాజు ప్రార్థన చేసినట్టు దానియేలు చేస్తున్నాడు. ఆయన రాజు ఆజ్ఞాపించాడు ఎవరికి ప్రార్థన చేయకూడదు అని తెలుసుకున్న తర్వాత కూడా చేస్తున్నాడు. తర్వాత మనకందరికీ తెలుసు, గుహలో వేయబడ్డాడు, దేవుడు కాపాడాడు అద్భుత రీతిగా. దేవుడే ఆయనకి కాపుదలగా భద్రత కూడా అద్భుత రీతిగా కాపాడాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అప్పుడు బయట ఉన్న రాజు ప్రభావితం అవుతున్నాడు దానియేలు వలన. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దానియేలు గుహలో ఉన్నాడు కానీ బయట ఉన్న వాతావరణం ఎలాగా మార్చాడో మనం చూద్దాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం చదువు బ్రదర్, యూ కెన్ షో దట్ స్లైడ్. చివరి 4 వచనాలు చదువమ్మా. ఏమైందో అప్పుడు మనం చూద్దామా? అప్పుడు రాజు దర్యావేషు లోకమంతటా నివసించు సకల జనులకు రాష్ట్రములకును ఆయా భాషలు మాట్లాడు వారికి ఇలాగ వ్రాయించను, మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక. నా సముఖమున నియమించిన ఏమనగా నా రాజ్యంలోని సకల ప్రభుత్వముల యందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండవలను. ఆయనే జీవం గల దేవుడు, ఆయనే యుగయుములుండువాడు. ఆయన రాజ్యము నాశనం కానేరదు, ఆయన ఆధిపత్యము తుదమట్టున కుండును. ఆయన విడిపించువాడును రక్షించువాడునై ఉండి పరమందును భూమి మీదను సూచక్రియలను ఆశ్చర్య కార్యములను చేయువాడు ఆయనే. సింహముల నోట నుండి ఈ దానియేలును రక్షించనని వ్రాయించను. ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందును పారసీకుడగు కోరేషు ప్రభుత్వ కాలమందును వర్ధిల్లెను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చెరలో ఉండి బయట ఉన్న వాతావరణంని ఆయన గుహలో ఉండి బయట ఉన్న వాతావరణంని ప్రభావితం చేస్తున్నాడు దానియేలు. ఆర్ యు ఆల్ విత్ మీ? మరి షాద్రక్ మేషక్ అబేద్నెగో లేరు అక్కడ ఆ సమయంలో. వాళ్ళు బాబిలోన్ రాజు దగ్గర పర్మిషన్ తీసుకొని మరి యెరూషలేముకి తిరిగి వెళ్ళారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకే వాళ్ళు ఇప్పుడు బాబిలోన్లో లేరు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో 3వ అధ్యాయంలో దానియేలు కనిపించట్లేదు, 6వ అధ్యాయంలో షాద్రక్ మేషక్ అబేద్నెగో కనిపించట్లేదు. ఎందుకంటే ఆ సమయంలో వాళ్ళు అక్కడ లేరు. 3వ అధ్యాయంలో దానియేలు ఎందుకు లేడంటే ఇంకొక చోటలో ఉన్నాడు. మరి 6వ అధ్యాయంలో షాద్రక్ మేషక్ అబేద్నెగో ఆ సమయంలో బాబిలోన్లో లేరు అంటే వాళ్ళు ఇంకొక చోటలో ఉన్నారు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో జాగ్రత్తగా వినండి. దారవేష్ రాజు మనసు కదిలింపబడుతుంది. ఆయన లోకంనే పరిపాలిస్తున్నాడు ఆ సమయంలో. బాబిలోన్ రాజ్యం తర్వాత ఏ రాజ్యం వచ్చింది లోకంని పరిపాలించటకు? మాదీయ పారసీకుల రాజ్యం. మాదీయ పారసీకుల రాజ్యం ఏమని ఆజ్ఞాపిస్తున్నాడు? దానియేలు దేవుడు వేరే ఎవరూ లేరు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో
దానియేల్ థర్మోస్టాట్ విశ్వాసియా లేకపోతే థర్మామీటర్ విశ్వాసియా? ఆయన ప్రభావితం అవుతున్నాడా బయట ఉన్న వాతావరణం బట్టి, లేకపోతే బయట ఉన్న వాతావరణం ఆయన ప్రభావితం చేస్తున్నాడా? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మనం క్రైస్తవులంగా మనం మనల్ని పరీక్షించుకోవాలి. మనం థర్మామీటర్ క్రైస్తవులమనా లేకపోతే థర్మోస్టాట్ క్రైస్తవులమా? బయట ఉన్న వాతావరణం వల్ల మనం ప్రభావితం అవుతున్నామా లేకపోతే బయట ఉన్న వాతావరణంని మనం ప్రభావితం చేస్తున్నామా? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇంకా దానియేలు శత్రుల సంగతి ఏమైంది? వాళ్ళు సింహాల మధ్యన వేయబడ్డారు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? దేవుని ప్రజలకు విరోధంగా ఎవరన్నా ప్రవర్తిస్తే భయంకరంగా శిక్షింపబడతారు. వాళ్ళు సాయంత్రం వేళ దానియేలుని గుహలో వేశారు శత్రులు. వాళ్ళ కోరిక ఏంటంటే దానియేలు సింహాలకి డిన్నర్ అయిపోవాలని. కానీ ఏమైంది? పరిస్థితులు ఎలాగ మారినాయి? నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళు సింహాలకి బ్రేక్ఫాస్ట్ అయిపోయారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? చివరి సీన్ అని చెప్పేసి ముగిస్తున్నాను. చెరలో ఉన్నాడు పౌలు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కానీ ఏమని అంటున్నాడు పౌలు భక్తుడు? చెరలో ఉంటూ అన్నీ సమకూడి మన మేలు కొరకే జరుగును అని రాసిన పౌలు భక్తుడు రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో, ఫిలెమోనుకి రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో ఏమని అంటున్నాడు? నేను చెరలో ఉన్నానంటే ఎవరి చిత్తం ప్రకారంగా ఉన్నాను, ఎవరి చిత్తం అనుసారంగా నేను ఉన్నాను, ఎవరి ప్రణాళికలో నేను ఉన్నాను, ఎవరు వేశారు యాక్చువల్లీ నన్ను చెరలో? ఫిలెమోనుకి రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. ఆ సమయంలో రోమా రాజ్యంని పరిపాలించే చక్రవర్తి పేరు నేరో. కానీ పౌలు చెప్పే మాటలు ఏంటి? ఫిలెమోనుకి రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. క్రీస్తు యేసు ఖైదీనైన పౌలను, సహోదరుడైన తిమోతియును, మా ప్రియుడును జతపనివాడినైన ఫిలోమోనుకును, మన అరే నేను సహోదరుడు క్రీస్తు యేసు ఖైదీని. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ చక్రవర్తి నేరో నన్ను చెరలో వేయటం ఏంటండి? దేవుని చిత్తం ప్రకారంగా ఇప్పుడు నేను చెరలో ఉన్నాను. చెరలో ఉండి ఏం చేశాడు పౌలు భక్తుడు? చెరలో ఉన్నాడు కాబట్టి ఏం లాభం కలిగింది మనం చూద్దాం. చందు బ్రదర్, యూ కెన్ షో దట్ స్లైడ్. ఆయన చెరలో ఉన్నప్పుడు రోమా సైనికులు 12 hours షిఫ్ట్ చేసేవారు. అక్కడ రోమా ప్రభుత్వము, ఆ రోమా సామ్రాజ్యము చట్టం ఏంటంటే, ఎవరెవరు హౌస్ అరెస్ట్లో ఉన్నారో, ఇంటి లోపల చెరలో ఉన్నారో, అక్కడ ఒక రోమా సైనికుడు రావాలి, వచ్చి ఆ చెరలో ఉన్న వ్యక్తి పక్కన కూర్చోవాలి. సంఖ్యల్లో ఒక భాగము ఆ చెరలో ఉన్న వ్యక్తి కాలు మీద ఉంటుంది, ఒక భాగము, ఇంకొక భాగము రోమా సైనికుని కాలు మీద ఉంటుంది. ఇక్కడ చూడండి, మనం చూస్తున్నాం. చందు బ్రదర్ కూడా మనకు పిక్చర్ చూపిస్తున్నారు చూడండి. చెరలో పౌలు భక్తుడు ఉన్నాడు. ఒక భాగము సంఖ్యలు మనం చూస్తే రోమా సైనికుని కాలు మీద ఉన్నది, ఒక భాగము పౌలు భక్తుడు కాలు మీద ఉన్నది. ఓకే, చెరలో ఉన్నాడు పౌలు భక్తుడు. కానీ ఏం చేశాడు? చెరలో ఉంటూ ఆయన మంచి ప్రవర్తనని చూసి, ఆయన సాత్వికంని చూసి, పరిశుద్ధాత్మ ఫలము పౌలు భక్తుడి జీవితంలో శ్రేష్టంగా కనిపిస్తుంది. ఆయన సాత్వికం, ఆయన ఓర్పు, ఆయన సహనం, ఆయన ఆశా నిగ్రహం, ఆయనలో ఉన్న ప్రేమ, అదంతా చూసి రోమా సైనికులు ప్రభావితమయ్యారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా, పౌలు భక్తుడు ఖతర్నాక్ సేవకుడు. తెలంగాణ భాష వాడాలంటే 12 గంటలు ఒక రోమా సైనికుడు ఆయన పక్కన కూర్చొని ఉన్నాడు అని అంటే, ఆ రోమా సైనికుడిని మార్చివేయడా? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. క్రైస్తవుడా మార్చడా? మార్చివేస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. షిఫ్ట్స్ రోమా సైనికులకు 12 గంటలు కూర్చోవాలి, తర్వాత వెళ్ళిపోవాలి. నెక్స్ట్ ఇంకొక రోమా సైనికుడు వస్తాడు, 12 గంటలు కూర్చుంటాడు ఆయనతో పాటు. పౌలు భక్తుడు సాత్వికం బట్టి, ఆయనలో ఉన్న పరిశుద్ధాత్మ ఫలములు వాళ్ళు చూస్తున్నారు. ఇంకా వరాలు కూడా చూస్తారు. ఒక దినం ఏమవుతుంది, దేవుడు కావాలని ఆ రోమా సైనికుని కడుపు నొప్పి తీసుకొని వస్తాడు, ఆ తలనొప్పి తీసుకొని వస్తాడు. పౌలు భక్తుడు అంటాడు, నిన్న బాగానే ఉన్నావు కదా, నిన్న డ్యూటీ చేసినప్పుడు ఎందుకు ఇప్పుడు నీ ఫేస్ చూస్తే నొప్పి కనిపిస్తుంది అంటే, ఆయన ఏమంటాడు, అరే నాకు కడుపు నొప్పి ఉందండి, ఉదయం నుంచి తలనొప్పి ఉందండి అంటే, పౌలు భక్తుడు ఏమంటాడు, నజరేయుడైన యేసుక్రీస్తు నామం నా తలనొప్పి పోనుగాక అని అంటాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అంత తలనొప్పి వెళ్ళిపోతుంది, ఆ రోమా సైనికుడు మారిపోతాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు అందుకే ఒక భక్తుడు అన్నాడు, పౌలు చెరలో ఉన్నప్పుడు రోమా సైనికుడు ఆయన పక్కన కూర్చున్నప్పుడు ఎవరెవరికి ఖైదీ? పౌలు భక్తుడు రోమా సైనికుడికి ఖైదీయా, లేకపోతే రోమా సైనికుడు పౌలు భక్తుడికి ఖైదీయా? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? అందుకు ఆయన అంటాడు,
ఇప్పుడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం నుంచి 14వ వచనం చదువుదామమ్మా. అక్కడ ఉన్న సైనికులందరూ కూడా గ్రహించారు, నేను నేరం బట్టి చెరలో ఉన్నాననే, నేను నేరం బట్టి చెరలో ఉన్నాను కాదు, నేరం చేసి చెరకొచ్చాననే విషయము కాదు, నేను యేసుని ప్రకటించాను కాబట్టి ఇప్పుడు చెరలున్నానని సైనికులందరూ కూడా అర్థం చేసుకున్నాను. నేను ఏదో నేరం చేసి సంఖ్యలతో బంధింపబడాను అని కాదు అనే సత్యం వాళ్ళు అర్థం చేసుకున్నారని చెప్తున్నాడు. ఒకసారి అదేమా ఇంకా మనం ముగించేద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం నుంచి 14వ వచనం. ప్రేటోరియంలో అంటే, ప్రేటోరియం అంటే రోమా చక్రవర్తి రాజభవనంలో ఎవరు రోమా సైనికులు ఉండేవారు వాళ్ళే చెరకు కూడా అప్పుడప్పుడు వచ్చేవారు. చదవమ్మా. సహోదరులారా, నాకు సంభవించినవి సువార్త మరి ఎక్కువగా ప్రబలమగుటకే సమకూడనని మీరు తెలుసుకొనగోరుచున్నాను. ఎలాగనగా నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవని ప్రేతోర్యమును సేన వారిలోని వారికందరికీ తక్కిన వారికందరికీ స్పష్టమాయను. రోమా సైనికులకు స్పష్టమయ్యాను. నేను ఏదో నేరం చేసి చెరకి రాలేదు అనే సత్యం వాళ్ళకి స్పష్టమయ్యాను. యేసు వలని నేను యేసు పరిచర్య చేశాను కాబట్టి నేను చెరలో ఉన్నాను, నేను నేరం చేసి చెరకు రాలేదు అనేది రోమా సైనికులు అర్థం చేసుకున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇంకా చదవమ్మా. మరియు సహోదరులైన వారిలో ఎక్కువ మంది నా బంధకముల మూలంగా ప్రభువునందు స్థిర విశ్వాసం గలవారై నిర్భయముగా దేవుని వాక్యం బోధించుటకు మరి విశేష ధైర్యం తెచ్చుకొనిరి. విశేష ధైర్యం. బయట ఉన్న క్రైస్తవులు రోమా చెరలో ఉండి పౌలు భక్తుడు రోమా సైనికులని మారుస్తున్నాడే, మేము ఏమి బంధకంలో లేము, మేము బయట ఉన్నాము, మేము ధైర్యంతో సువార్త ప్రకటించాలని వాళ్ళు పౌలు భక్తుడు జీవితంని చూసి ప్రేరేపణ పొంది ఇంకా ధైర్యంగా సువార్త బోధించడం బయట ఉన్న వాళ్ళు చేయటం స్టార్ట్ చేసిందంట. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. లోపలుండి చెరలో ఉండి థర్మోస్టాట్ విశ్వాసి పౌలు భక్తుడు బయట ఉన్న వాతావరణంని ప్రభావితం చేస్తున్నాడు. వాతావరణం వలన ఆయన మారట్లేదు కానీ చుట్టూన్న వాతావరణంనే మార్చేస్తున్నాడు పౌలు భక్తుడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఇంకా చెరలో ఉన్నాడు కాబట్టి ఆయనకి ఎప్పుడు కబురు వచ్చిందో, కొన్ని సంఘాల్లో సమస్యలు ఉన్నాయి, కొలొస్సీ సంఘంలో సమస్య ఉంది, ఫిలిప్పీ సంఘంలో సమస్య ఉంది అనే విషయం ఆయనకి ఎప్పుడు తెలిసిందో చెరలో ఉంటూ పత్రికలు రాశాడు. ఆ సమస్యలకి పరిష్కారం ఏంటో అనేది తెలియజేస్తూ పత్రికలు రాశాడు. 2000 సంవత్సరముల తర్వాత కూడా చెర నుంచి రాసిన పౌలు పత్రికలు మనల్ని ప్రభావితం చేస్తున్నాయి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? అరే, చెరలో లేకుండా ఉంటే నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. కొలొస్సీ సంఘంలో సమస్య ఉందని పౌలు భక్తుడికి తెలిసినప్పుడు, ఫిలిప్పీ సంఘంలో సమస్యలు ఉన్నాయని పౌలు భక్తుడికి తెలిసినప్పుడు, చెరలో లేకుండా ఉంటే ఆయన అక్కడ వెళ్ళి ఆ సమస్యలకి ఏంటో పరిష్కారము చూపించేవాడు. కానీ పత్రికలు రాసేవాడా చెరలో లేకుండా ఉంటే? అడుగుతున్నా మిమ్మల్ని. రాసేవారు కాదండి, రాసేవాడు కాదు. దేవుని చిత్తము పౌలు భక్తుడు చెరలో ఉండాలని. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. 2000 సంవత్సరాల తర్వాత కూడా కొలొస్సీకి రాసిన పత్రిక, ఫిలెమోనుకి రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక, 2వ తిమోతి మనల్ని ప్రోత్సహిస్తున్నది. ఆర్ యు ఆల్ విత్ మీ? సో పౌలు భక్తుడు థర్మోమీటర్ క్రైస్తవుడా, థర్మోస్టాట్ క్రైస్తవుడా? థర్మోస్టాట్ క్రైస్తవుడు. బయట ఉన్న వాతావరణం వలన ప్రభావితం అవ్వట్లేదు కానీ బయట ఉన్న వాతావరణంనే మార్చేస్తున్నాడు. ఆర్ యు ఆల్ విత్ మీ? మనము థర్మోస్టాట్ విశ్వాసులంగా ఉండాలి. 3 C's మనం చూసాం. కేల్ ఫ్యాక్టర్ అంటే అగ్నిగుండం, కేవ్ అంటే గుహ, సెల్ అంటే చెర. మూడిట్లో ఉన్న విశ్వాసులు చుట్టూన్న వాతావరణం వల్ల ప్రభావితం అవ్వట్లేదు కానీ చుట్టూన్న వాతావరణంనే దేవుని మీద ఆధారపడి మార్చేస్తున్నారు. ఆర్ యు ఆల్ విత్ మీ? మనం కూడా థర్మోస్టాట్ క్రైస్తవులంగా ఉందాం, థర్మోమీటర్ క్రైస్తవులంగా కాదు. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇక్కడ నేను ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసి నేను ఫ్లోర్ మరి తిరిగి పాస్టర్ రితీష్ గారికి అప్పచెప్తాను. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు. రితీష్ గారి పరిచర్య బట్టి ఎంతో వందనాలు. ఎంతో దూరదర్శనంతో భారంతో ఆ పరిచర్యని ప్రారంభం చేయటమే కాదు తండ్రి, ఎంతో ప్రయాసంతో దాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. రితీష్ గారిని దీవించండి, ఆశీర్వదించండి. అలాగే తండ్రి, ఈ ఉదయం కాలంన జూమ్ మీటింగ్లో పాల్గొన్న ప్రతి వ్యక్తిని మీ చేతిలో అప్పచెప్తున్నాం.
వాళ్ళు ఈ సమయంలో వేరేదో పనులు చేసుకొని ఉండొచ్చు, కానీ తండ్రి 15 మంది ఎంతో ఆసక్తితో ఈ మీటింగ్లో పాల్గొన్నారు. అందరినీ కూడా మీరు దీవిస్తున్నారు, తృప్తిపరుస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు అని మేము నమ్ముచున్నాం. ఎంతో చక్కగా వాక్యం చదివిన సహోదరి భానుమతి గారిని మీ చేతులు అప్పచెప్తున్నాం. ఆ సహోదరిని దీవించండి, ఆశీర్వదించండి. ఎంతో చక్కగా టెక్నికల్ కోఆర్డినేషన్ చేసిన చందు బ్రదర్ని మీ చేతులు అప్పచెప్తున్నాం. చందు బ్రదర్ని దీవించండి, ఆశీర్వదించండి. ఈ దినం ఈ వేళ ఈ పూట ఉదయం కాలంన మీరు మాకు నేర్పించిన పాఠములు తండ్రి, మేము వినే వాళ్ళంగానే కాకుండా అమలుపరిచే వాళ్ళంగా మమ్మల్ని అందరినీ సరిదిద్దండి తండ్రి. మా హృదయాలను మేము పరీక్షించుకోవాలి. మేము థర్మోమీటర్ క్రైస్తవులంగా ఉన్నామా, థర్మోస్టాట్ క్రైస్తవులంగా ఉన్నామా? మిమ్మల్ని అందరినీ కూడా థర్మోస్టాట్ విశ్వాసులుగా మీ మహిమార్థమై వాడుకోండి. ఈ విన్నపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్.